వెల్కమ్ టు CA24/7. ఇవాళ జూన్ 26, 2024. ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా జాతీయ వార్తలు చూసుకుంటే, బ్రిటన్ జైలు నుంచి అసాంజే రిలీజ్, అమెరికాతో వికీలీక్స్ అధినేత డీల్, గూఢచర్యం నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధం. సో ఇది 2026లో కేసు. వికీలీక్స్ సంస్థ స్థాపించిన అమెరికా ఆర్మీ ఇంటెలిజెన్స్ మాజీ ఆఫీసర్ చెలియా మార్నింగ్ నుంచి మిలిటరీ సీక్రెట్స్ ఫైల్స్ సేకరించి 2010లో పబ్లిష్ చేయడంతో అసాంజే పేరు అంతర్జాతీయంగా మారుమోగింది. ఇరాన్లోని బాగ్దాద్లో అమెరికా చేసిన ఎయిర్ స్ట్రైక్లో 2 రైటర్ జర్నలిస్టులు సహా అనేక మంది ప్రజలు చనిపోయిన ఘటన వీడియోని రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. సో ఇది 2006లో జరిగింది. 2010లో పబ్లిష్ చేయడంతో ఈ న్యూస్ అనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. సో ఇది గూఢచర్యానికి పాల్పడ్డారని, తమ దేశ మిలిటరీ రహస్యాలని పత్రాలని బహిర్గతం చేశారని అమెరికా కేసు నమోదు చేసింది. సో ఆ కేసు నమోదు చేసింది ఆ పర్సన్ పేరే అసాంజే రిలీజ్. ఇతను వికీలీక్స్ అధినేత. సో ఇప్పుడు ఓవరాల్గా తన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తను తెలియజేశాడు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేస్ అసలు ఏంటిదనే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ కేసు గురించి తెలుసుకుంటే మ్యాక్సిమం మన ఎలిమినేషన్ టెక్నిక్ తోటి ఆన్సర్ అయితే పెట్టగలుగుతాము. సో ఇది 2006లో ఫైల్స్ని సేకరించి 2010లో పబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి అమెరికా మిలిటరీ రహస్యాలను బహిర్గతం చేశారని గూఢచర్య కేసు తన పేరు మీద నమోదు చేయడం జరిగింది. తన పేరు అంటే ఎవరైతే ఇదంతా చేశారో అతని పేరే అసాంజే. సో మరో వార్త చూసుకుంటే, కెన్యా పార్లమెంటుకు నిప్పు, పన్ను పెంపు బిల్లుపై నిరసన జ్వాలలు, పోలీసుల కాల్పులో 10 మంది మృతి. అంటే పన్నులు పెంచుతూ కెన్యాలోని పాలకులు తీసుకొచ్చిన ప్రతిపాదిత ఫైనాన్స్ బిల్ 2024-25ని దేశాన్ని కుదిపేస్తున్నది. రాజధాని నైరోబీ సహా దేశంలో పలు నగరాలపైన నిరసనకారులు ఆందోళన చేశారు. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే, చరిత్ర సృష్టించిన చాంగ్-ఈ-6, జాబిల్లి అవతల పైన మట్టి సేకరణ, భూమిపై సురక్షితంగా చేర్చిన మొట్టమొదటి దేశంగా చైనా రికార్డులోకి ఎక్కింది. దాదాపు 53 రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రయాణం సాగించింది. 2030 నాటికి చంద్రుడిపై మనుషులు పంపించబోతున్నట్టు వీళ్ళు గతంలోనే చెప్పారు. మార్చి 3న వెళ్ళి జూన్ 4న తిరిగి వచ్చింది. ఇందులో ఆర్బిటర్ రిటర్ 13 రోజుల పాటు కక్షల చక్కర్లు కొట్టిందని వీళ్ళు తెలియజేస్తున్నారు. చంద్రుడి మీద అగ్నిపర్వత శిలలు ఉన్నట్టు వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద ఉన్న పదార్థాలని సురక్షితంగా భూమి మీదకి తీసుకొచ్చింది. దీని పూర్తి పేరు చాంగ్-6 మాడ్యూల్. ఇది ఇన్నర్ది వచ్చేసి మనకి మంగోలియాలో ల్యాండ్ అయిందని చెప్తున్నారు. అంటే ఆకాశం నుంచి మంగోలియాలో వచ్చి పడ్డదని చెప్తున్నారు. మరొక వార్త చూసుకుంటే, డక్వర్త్ లూయిస్ కన్నుమూత. మీ అందరికీ తెలుసు, క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి డక్వర్త్ అనే పేరు కంపల్సరీ తెలుసు. ఆ డక్వర్త్ స్కోర్ని కనిపెట్టిన వ్యక్తి ఇటీవల కన్నుమూశారని అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు. 1990లో ఇతను తొలిసారిగా ఈ పద్ధతిని ప్రయోగించాడు. 2001లో ఐసీసీ ప్రామాణికంగా చేసింది. అయితే డక్వర్త్ లూయిస్కి కొన్ని సవరణలు ఆస్ట్రేలియా వ్యక్తి స్టెన్ కొన్ని సవరణలు చేశాడు. ఇతడు ఇంగ్లాండ్ నిపుణుడు. మరొక వార్త చూసుకుంటే, ప్రతి 4 కొత్త షుగర్ పేషెంట్లు ఒకరున్నారు 40 ఏళ్ళ లోపే. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 40 ఏళ్ళలో లోపు ప్రతి 4 ఒకరు, అంటే 1:4
4 అంటే ప్రతి 40 ఏళ్లలో ఒకరు డయాబెటిక్స్లో ఉన్నట్టు తెలియజేస్తున్నారు. 18 లోపు చాలామందికి టైప్ 2 డయాబెటిక్స్. ఒబేసిటీ అన్ని రోగాల కారణమని వీళ్ళు తెలియజేస్తున్నారు. మరొక వార్త తీసుకుంటే పుష్పక్ ప్రయోగం విజయవంతం. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ AR నుంచి ఇస్రో నిర్ణయించిన పునర్వినియోగ వాహన నౌక పుష్పక్ ప్రయోగం 3వసారి విజయవంతమైందని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇది 4 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచారు. అనంతరం తనంతట తానుగా క్రాస్ రేంజ్ కదలిక చేసింది. వేగం గంటకి 320 కిలోమీటర్లు. మరొక వార్త చూసుకుంటే GST హేతుబద్ధీకరణకి కమిటీ పునర్వ్యవస్థీకరణ సభ్యులు 7. కన్వీనర్ బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, సభ్యులు ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్, గోవా రవాణా మంత్రి మోనివా అండ్ రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక ఆర్థిక మంత్రి బాలకృష్ణ. కమిటీ బాధ్యతలు GST రేట్ల హేతుబద్ధీకరణ మీద వీళ్ళు కమిటీని వేశారు. మరొక వార్త చూసుకుంటే లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నెల 9న తీర్మానం చేసింది. తాజాగా ప్రొటెం స్పీకర్కి సోనియా గాంధీ లేఖ రాశారు. గాంధీ ఫ్యామిలీ నుంచి 3వ ప్రతిపక్ష నేత. సో ప్రతిపక్ష పార్టీ హోదా దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 10% లేదా 54 సీట్లు ఉండాలి. 2014లో 44 సీట్లు, 2019లో 52 సీట్లు, తాజాగా 99 సీట్లు రావడంతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా అయితే పొందింది. జాతీయ వార్తల్లో 50 ఏళ్లలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక. సభలో ప్రాతినిధ్యం లేని ప్రధాన పార్టీలు అంటే ఈ పార్టీలకి ప్రస్తుతం సభలో స్థానం లేదు అంటే వాళ్ళ తరపున ఎంపీ లేరు. అంటే దేశంలో పెద్ద పార్టీగా చెప్పుకునేటువంటి తెలంగాణలోని BRS, ఒరిస్సాలోని BJD, తమిళనాడులో అన్నాడీఎంకే, ఉత్తరప్రదేశ్లో BSP, హర్యానాలో JJP, జమ్మూ కాశ్మీర్లో PDP వంటి పెద్ద పార్టీలకి అంటే గతంలో పెద్ద పార్టీలకి ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎంపీ కూడా లేడని వీళ్ళు చెప్తున్నారు. ఇది మన కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొద్దిగా ఇంపార్టెంట్ న్యూస్ కింద చూసుకోవాలి. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే 1976 తర్వాత మళ్ళీ ఇప్పుడే అంటే 3వసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతుంది. 1952లో మౌలంకర్ తన ప్రత్యర్థి శంకర్ శాంతారాంపై గెలిచారు. 60 ఏళ్ళలో ఇందిరా హయాంలో నీల సంజీవ్ రెడ్డి తేనేటి విశ్వనాథం మీద పోటీ దిగారు. బలిరాం భగత్, జన్నా జార్ జోషి పడిపడ్డారు. ఈ పోటీ పడ్డారు వీళ్ళిద్దరూ. సో జోషికి భగత్ గెలిచారు. జోషికి కేవలం 58 ఓట్లు వచ్చాయి. సో ఓవరాల్గా ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 ఇచ్చేసి ఎలిమినేషన్ టెక్నిక్ అడిగే అవకాశం చాలా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్గా మనం దీన్ని కన్సిడరేషన్ చేయాలి. 52, 67, 76లో 3 సార్లు స్పీకర్లకి ఎలక్షన్స్ జరిగాయని చెప్తున్నారు. మరో వార్త చూసుకుంటే ఓం బిర్లా రికార్డుల స్పీకర్ KA సురేష్ ఓడి గెలిచారు. సో ఇది మనకి ఇప్పుడు పోటీ పడే స్పీకర్లకు చెందినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి జనరల్గా ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో మనం ఇందులో చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం అంటే రాజస్థాన్ కోట నుంచి ఓం బిర్లా, కేరళకు చెందిన వ్యక్తి K. సురేష్. సో మనం వీళ్ళ గురించి ఈ K. సురేష్ మీద కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. సో ఒక్కోసారి ఎగ్జామినర్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా టచ్ చేయొచ్చు. ఎవరి మీద కేసు ఉన్నదంటే అది సురేష్ మీద. అది కూడా దేనికోసం అంటే కుల ధృవీకరణ సర్టిఫికేట్ మార్చుకొని అంటే తప్పుడు ధృవీకరణతోటి SC లోక్సభ స్థానంలో గెలిచారని వీళ్ళు కేసు వేశారు. కేరళ హైకోర్టు సురేష్ ఎంపికని రద్దు చేస్తే సుప్రీంకోర్టు ఎంపికని రద్దు చేయకుండా తిరిగి పునరుద్ధరించింది. సో వీళ్ళ వ్యక్తిగత ప్రొఫైల్ నుంచి ఒక్కోసారి ఎగ్జామినర్ రేర్గా క్వశ్చన్స్ చేయొచ్చు. ఒకసారి మనం దీన్ని టూకీగా చూస్తే అయితే మనకి ఎలిమినేషన్ టెక్నిక్ తోటి క్వశ్చన్ పెట్టచ్చు.
మరొక వార్త చూసుకుంటే అయోధ్యలో ఆలయాల మ్యూజియం 650 కోట్లతోటి నిర్మించిన టాటా సంస్థ 90 ఏళ్ల పాటు లీజుకి ఇస్తున్నారని వీళ్ళు తెలియజేస్తున్నారు. మరో వార్త చూసుకుంటే ఓఐసీ నోట జై పాలస్తీనా, ఎంపీల ప్రమాణ స్వీకారం వేళ గందరగోళం, ఆయన వాక్యాల రికార్డుల నుంచి తొలగింపు, 15 మంది తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం. తెలుగులో 8 మంది, అంటే దాదాపు 42 మంది తెలుగు ఎంపీల నుంచి 8 మంది తెలుగు ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కువసార్లు ఎన్నికైన అసదుద్దీన్, తెలంగాణ నుంచి లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేసిన వారిలో అసదుద్దీన్ ఓవైసీ అందరికంటే ఎక్కువసార్లు ఎన్నికయ్యారు. ఆయన 2004 నుంచి వరుసగా 5 సార్లు ఎంపీగా గెలిచారు. సో ఓవరాల్గా మన తెలంగాణ నుంచి ఉన్న 17 ఎంపీలలో అత్యధిక సార్లు గెలిచింది ఓవైసీ అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన వరుసగా 5 సార్లు గెలిచారు. మరో వార్త చూసుకుంటే సభకు నమస్కారం, మాతృభాషకి వందనం, తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు ఎంపీ కే గోపీనాథ్. మరో వార్త చూసుకుంటే 5 ఏళ్లలో 2000 కోట్ల పెట్టుబడులు, మంత్రాలయ ప్లాంట్ విస్తరిస్తున్న MIPPL. ఇది ఆంధ్రప్రదేశ్ చెందిన న్యూస్. మరో వార్త చూసుకుంటే పెరిగిన రాజ్యాంగం కాపీల విక్రయాలు, ఇండియా కూటమి ఎఫెక్ట్, దేశంలో 3 నెలల్లో 5,000 పాకెట్ కోట్ వర్షన్ల పుస్తకాలు అమ్ముడపోయాయని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక. ఈ కాపీలను ప్రచురిస్తున్నది EBC, లక్నోకు చెందిన ఈస్టర్ బుక్ కంపెనీ పాకెట్ కోట్ రాజ్యాంగ పుస్తకాలని అమ్ముతుంది 2009 నుండి. కాంగ్రెస్ ఎన్నికల ముందు 4 బాక్స్లో కాపీలు కొనుక్కున్నట్లు తెలియజేశారు. ఈ బుక్కి ముందు మాట అటార్నీ జనరల్ KK వేణుగోపాల్ రాశారు. ఎంపీగా ప్రమాణం చేసిన ఇందిరా హంతకుడి కుమారుడు సర్బజిత్ ఖల్సా పంజాబ్లోని ఫరీద్కోట్ లోక్సభ స్థానం నుంచి ఇతను గెలిచాడు. మరో వార్త చూసుకుంటే మంత్రులు ఆదాయ పన్ను కట్టాల్సిందే, మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం, 5 దశాబ్దాల నిబంధన తొలగింపు. మంత్రులకు చెల్లించే వేతనం మరియు ఇతర భత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం వారి తరపున ఇన్ని రోజులు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండేది. 5 దశాబ్దాల తర్వాత వాళ్ళే కట్టుకోవాలని చెప్పేసి సీఎం మోహన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజుల కిందే అస్సాం గవర్నమెంట్ కరెంట్ బిల్లు వాళ్ళే కట్టాలని చెప్పిన తర్వాత మధ్యప్రదేశ్ ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే కట్టాలని చెప్పడం గమనార్థం. లియో 1లో ఇన్వెస్ట్మెంట్ చేసిన రోహిత్ శర్మ, స్పెక్ట్రమ్ కోసం 11,000 కోట్ల విలువైన బెడ్లు. అమెరికాలో బద్దలైన డ్యామ్, అమెరికాలోని మిన్సోటాలో బ్లూ ఎర్గా కౌంటీ ది ర్యాపిడ్ డ్యామ్ బద్దలైంది. సో దీంతో ఒకసారి వ్యవస్థ మొత్తం, అక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యవస్థ మొత్తం దెబ్బతిందని వీళ్ళు తెలియజేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత ULB ఎన్నికలు, నేడు నాగాలాండ్లో స్థానిక సంస్థలకు పోలింగ్, తొలిసారి మహిళలకి 33% ఎన్నికలు అమలు. సో మనం ఎగ్జామినర్ దీని మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఏ రాష్ట్రంలో 20 ఏళ్ల తర్వాత ULB ఎన్నికలు జరుగుతున్నాయంటే అది నాగాలాండ్. మొదటిసారిగా 33% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత జరగబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు. చరిత్రలో తొలిసారిగా గుప్త్ పర్వతం అధిరోహించాం, పశ్చిమ బెంగాల్ పర్వతారోహణ క్లబ్ వెల్లడి. అయోధ్యలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్ టాటాసన్ ప్రతిపాదనకు UP క్యాబినెట్ ఆమోదం. 90 ఏళ్ల పాటు లీజు. వాడు సామాన్యుడు కాదు. నిట్ ప్రశ్నపత్రం లీకేజ్ కుంభకోణంపై ఇండియా టుడే పత్రిక ఒక స్పెషల్ బృందం జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్లో ఒక సంచలన విషయాలు బయటపడ్డాయి. 24 సంవత్సరాల్లో అనేక ప్రశ్నపత్రాలు లీక్ చేసింది ఒక్కడే. సో ఇది మొత్తం ఒకసారి మీరు డీటెయిల్గా చూడండి. కొద్దిగా మనకి ఇది గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఒక్కోసారి ఇటువంటి దాని మీద మనం కొన్ని పాయింట్స్ అయితే రాయడానికి పనిచేస్తుంటుంది. మరొక ఇంపార్టెన్స్ చూస్తే కబాబ్లో కృత్రిమ రంగుల వినియోగంపై నిషేధం బెంగళూరు. సో బెంగళూరు గవర్నమెంటు కబాబుల పైన కృత్రిమ రంగులని, అంటే మిఠాయి రంగుని బ్యాన్ చేస్తున్నారని తెలియజేస్తున్నారు. సో ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే జైలు శిక్ష మరియు 10 లక్షల వరకు ఫైన్ అని తెలియజేస్తున్నారు.
మన విదేశీ అప్పులు ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో 55.38 లక్షల కోట్లు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ప్రభుత్వేతర సంస్థలతో సహా విదేశీ భారత రుణం 66,380 కోట్ల డాలర్లు, సుమారు 55.38 లక్షల కోట్లు చేరింది. గత ఏడాది కాలంతో పోలిస్తే 3970 కోట్ల డాలర్లు, సుమారు 3.31 లక్షల కోట్లు ఎక్కువ. జీడిపి పరంగా చూస్తే ఇదే కాలంలో విదేశీ రుణ భారం 19 నుంచి 18% తగ్గిందని, మొత్తంగా విదేశీ రుణ భారం ప్రభుత్వ వాటా 4.2% మాత్రమే అని మిగతా ఈ ప్రభుత్వేతరని తెలియజేస్తున్నారు. సో ఇది రానున్న గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్లో ఇండియన్ ఎకనామీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. దీన్ని డెఫినెట్గా మీ అందరూ ఒకసారి చూడండి. సారంగి నవలకు రాష్ట్ర స్థాయి పురస్కారం, రచయిత సీత. రాష్ట్రంలో ఉన్న భూముల వివరాలు: 33 జిల్లాలు, 10,822 గ్రామాలు. సాగుకు అనువైన భూమి 2.55 కోట్ల ఎకరాలు, సాగులో ఉన్న భూమి 1.48 కోట్ల ఎకరాలు, వ్యవసాయేతర భూమి 11.85 లక్షల ఎకరాలు, ప్రభుత్వ భూములు 89.90 లక్షల ఎకరాలు. 16 జిల్లాల్లో కొత్తగా ఎయిర్ సెంటర్స్, మెడికల్ కాలేజీల కేంద్రాల్లో దీన్ని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం. శ్రీజ 24 కెరీర్ బెస్ట్ ఓల్డ్ ర్యాంక్ సాధించిన తెలుగు అమ్మాయి. భారత్ నుంచి ఆమె టాప్ ర్యాంక్. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే దేశంలో రెండో అతిపెద్ద జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి. జపాన్ కన్సుల్ జనరల్ తకాషియా మునిషియా శ్రీ సిటీ సందర్శన. 41,000 ఏళ్ల కిందటి పక్షి గుడి గుర్తింపు. ప్రకాశం జిల్లాలోని వడదూరాలో ఎంఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త బృందం జర్మనీ, ఆస్ట్రేలియా, యుఎస్కి చెందిన సైంటిస్టులతో సహా కలిపి పరిశోధన చేశారు. ఈ పరిశోధన క్రమంలో 41,000 సంవత్సరాల క్రితం నిప్పుకోడి గూడిని కనిపెట్టారు. 40 కిలోల కంటే ఎక్కువ ఉన్నట్టు వీళ్ళు పరిశోధన చేశారు. ఇందులో 11 గుడ్లు ఉండేవని తెలియజేశారు. మరొక వార్త తెలుసుకుంటే ప్రతి 5గురిలో 3 ఇంటర్ విద్యకు బాలికలు దూరం. చైల్డ్ రైట్స్ అండ్ యూకే సంస్థ రీసెర్చ్. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరొక కరెంట్ అఫైర్స్తో మళ్ళీ